పంతులు ముహూర్తం పెడితే 3 కోటి దేవతలు పెళ్లికి రావాలా, అట్లాంటి ముహూర్తం పెట్టు. ముహూర్తం చూడబడి నిద్రపోతున్నాడేంటి? ముహూర్తాన్ని 3వ కంటితో చూస్తున్నాను రా మూర్ఖ. మార్చి 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 చూడగా పాల్గొన శుద్ధ ద్వాదశి అర్ధరాత్రి 12 గంటల 10 గడియలకి అద్భుతమైన ముహూర్తం ఉందనుకోండి. అన్నయ్య అబ్బా తమ్ముడు రారా, కరెక్ట్ గా ముహూర్తానికి వచ్చినావు బా. నేను ఎప్పుడు అంతే కదన్నయ్య. ఇదిగో వీళ్ళతోటే మనం అనుకుంటున్నాం. ఆ మధ్యలో చంపుకున్నాడే పొట్టేగాడు ఆయప్పే పెళ్లి కొడుకు. నమస్కారం అండి. మీరు రాయలసీమలోనే పెద్ద ఫ్యాక్షన్ అట్టుగా ఎవడా చెప్పని వెధవా? నేనేనండి బావగారు. ఏమందరూ అటు పక్కకు తిరుక్కున్నారు. కొత్త వారికి వెంటనే మేము మొహాలు చూపెట్టాం. ఎందుకని? గుర్తుపడతారేమో అని. ఏం గుర్తుపడతారని? ఏం లేదండి, శత్రువులు గుర్తుపడతారేమోనని. ఇక్కడ శత్రువులు ఎవరు లేరు కానీ మొహాలు చూపించండి. తిరగండి తిరగండి. కియాస్ డైమండ్ లాగా దగదగ మెరిసిపోతున్నాడు కుర్రాడు. మొత్తానికి ఘరానా సంబంధమే తెచ్చారు పంతులు గారు. ఈ సంబంధం తర్వాత మీకు సెంటర్ లో శిలా విగ్రహం గ్యారంటీ. తాంబూలాలు మార్పించండి. అలాగే అయ్యా, ఇది వారికి ఇవ్వండి. పంతుళ్ళు ఎవరు? మిమ్మల్నే. ఏం బావగారు, సురేఖ మా అన్న కూతురైనప్పటికీ నా కన్న కూతురు కంటే ఎక్కువగా పెంచాను. దాని మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ ఒక్కటి, మీరెవరో తెలిసిపోయేలోగా సురేఖ మెడలో 3 ముళ్ళు పడాలి. అలాగే. సురేఖ, నువ్వు ఇలా బుస్ బుస్ అని గాలి వదులుతుంటే నాకు గిలిగింతలు పెడుతుంది సుమి. నీ బిగి కగుల్లో నువ్వు ఇలా నలుపుతుంటే సేవలో స్వర్గం దాగుందా, స్వర్గంలో సేవ ఉందా అని భ్రాంతి కలుగుతుందో. ఈ వేడి నిట్టూర్పులకి గిన్నెలో నీళ్ళ కరిగిపోతున్నా పెళ్లికి ముందు జరగరాని తప్పేదైనా జరిగితే తప్పే లేదనిపిస్తుంది. సురేఖ, నువ్వేంట్రా అచ్చిన నీలాంబర్లా ఉన్నావు? నేను నీలాంబర్నే. రండి రెడ్డి గారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇందులో తప్పేలే స్వామి. ప్రభోదేవి కాయం ప్రకీర్తి ప్రదాయం. నువ్వు అనుకోలేదు తల్లి. భజే వాయుపుత్రం భజే బాలగత్రం. దూరంగా ఆపండి రెడ్డి గారు. మత్తెక్కి మీద పడతారనుకుంటే మంత్రాలు మొదలు పెట్టారేంటి? రండి. దూరం దూరం. తిరునాళ్ళలో ఆటగుర్రలా మీద పడతావేంటి? అరే, అసలు మగాడు అన్న జ్ఞానం భయం ఉందా నీకు? మీరే నాకు మందు. అపచారం అపచారం. పరాయి స్త్రీని తాకటం మహాపాపం. నువ్వు వెళ్ళిపో. పరాయిదాన్ని కాదు, మీదాన్ని రెడ్డి గారు. నీలాంబరి, నన్ను వదిలే. వదలు. నీకు దండం పెడతాను. మీరు కావాలి. నన్ను వదిలే. పాపిష్టి దానా. అమ్మా, నా సురేఖకు అన్యాయం చేస్తానా? పోవే పో. ఏందే నీలాంబరి, పట్టపగలే వచ్చేసినావు? ఆ పెద్దిరెడ్డిగాడు నీ వల్లో సిక్కినాడా? లేదు. చిచి, నేను అక్కడ పెట్టిన దేనికే? వాణ్ణి పడేయడానికి కన్ను కొట్టాలా, కాలు తొక్కాలా, బయట చచ్చాలా? పెద్దిరెడ్డి సంగతి వదిలే. వాడి కాబోయే అల్లుడిని ఓ పట్టుబట్టా. ఓహో, చిన్న చేపను బొచ్చలోకి లాగావన్నమాట. వాడు పెద్ద ఫ్యాక్షనిస్ట్ అంటేగా. ఫ్యాక్షనిస్టా? అసలు వాడు రెడ్డే కాదు. ఈ దారం వాడి మెళ్ళో ఉంది. ఇది దారం కాదు, జంధ్యం. ఇది పంతుళ్లే కదా వేసుకుంటారు. చాలాపై పోగు దొరికింది. ఇక ఆ పెద్దిరెడ్డి చేత పొలికేకలు పెట్టిస్తాను. అల్లుడు, నువ్వు ఆయనంత టోనివి కావాలి అల్లుడు. ఫ్యాన్స్ ఒప్పుకోరేమో బావా. ఆయన ఎక్కడో ఉన్నాడు, మనవాడు ఇక్కడ ఉన్నాడు. లే, కరెక్ట్ గా చెప్పారు. ఇక్కడ చెప్తా. అయినా అంత పెద్దంతో నన్ను పోలుస్తారేంటండి? ఆడానికి అల్లుడు, నువ్వు నాకు ఇంకా బాగా నచ్చినావు. అదేంటి బావా, చిన్నపిల్లడి కంట్లో కుంకుడికాయ రసం పడినట్టు అలా ఏడుస్తావే? అంత అవమానం జరిగాక ఏడవకుండా ఎలా ఉండమంటావు బావా? నన్ను కొట్టిన వాళ్ళల్లో ఏ ఒక్కడు పెద్ద మనిషి లేడు. అంత మగాడవా అని ఎరగొట్టించారు బావా. అసలు ఎందుకు కొట్టారంట? సమరసింహారెడ్డి సినిమా చూసావా అన్నారు. లేదు. అన్నమయ్య చూశాను అన్నాను. నరసింహానాయుడు సినిమా చూసావా అన్నారు. లేదు. శంకరాభరణ సినిమా చూశాను అన్నాను.